ప్రస్తుతం మనం శివకుమారి ఒంగోలు నుంచి వచ్చారు. వాళ్ళు బాబా సేవలో 6 రోజులు పాల్గొన్నారు. ఇక్కడ సేవలో చేసే క్రమంలో కొంతమందిని టీంకి డివైడ్ చేసి, అంటే ఇక్కడ తెలియనటువంటి భాషా విధానం కానీ వాళ్ళని డివైడ్ గా చేయటం జరిగింది. అలాగే ప్రసాదాలయం దగ్గర మన బ్రహ్మయ్య గారు, లడ్డు కౌంటర్ దగ్గర శివకుమారి గారు, ఈ శివకుమారి గారు బ్రహ్మయ్య గారు వీరిద్దరూ, ఆమెమో లడ్డు కౌంటర్ దగ్గర ఈ 7గురిని కంట్రోల్ చేసేది, అన్నేమో ప్రసాదాలయం దగ్గర ఆయన కంట్రోల్ చేసే విధానాన్ని పెట్టాము. ఈ లడ్డు కౌంటర్ దగ్గర ఈమె 7గురిని కంట్రోల్ చేసి ఈరోజు ఆ 7గురికి సాయంత్రం కాకడ హారతికి అవకాశం తీసుకొచ్చారు. అంటే వీళ్ళు చేసినటువంటి సేవ బాబా మెచ్చి వీళ్ళందరికి కూడా తెల్లవారుజామున కాకడ హారతికి పంపించేది కార్యక్రమం ఇచ్చారు వాళ్ళకి. కాబట్టి దీన్ని ఈ శివకుమారి గారితో మాట్లాడి ఆ మాటల్లో ఎలా ఫీల్ అవుతున్నారని తెలుసుకుందాం. మాట్లాడమ్మా. మా నీ పేరు శివకుమారి, మరి మీరు ఈ 6 రోజులు బాబా సేవ చేపించారు మీ టీం వాళ్ళందరితో. మరి ఈ 6 రోజులు మీకు ఎలా అనిపించింది? బాబా సేవ చేస్తున్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఈరోజు నేను 3 రోజులు లడ్డు దగ్గరికి వెళ్ళాను. వాళ్ళందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ప్రతి పూట తినమండము, మనం వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీగా పలకరించడం అన్ని చాలా బాగున్నాయి. రేపు కాకడ హారతి ఉండనగానే మాకు వెంటనే పర్మిషన్ వెంటనే ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. ఓకే అమ్మా, మరి ఇప్పుడు ఈ 6 రోజులు మీకు బాబా వారు ఎలాంటి ఏమైనా అనుభూతులు ఇచ్చారా? ఇప్పుడు మీరందరూ చేసిన సేవకి కాకడ హారతి ఫ్రీగా మనకందరినీ దర్శించుకునే బాధ్యత కల్పించారు. మరి నెక్స్ట్ టైం కూడా మీరు ఇలాంటి అవకాశం వస్తే మీ ఫ్యామిలీతో రాగలరా? ఖచ్చితంగా వస్తామండి మా ఫ్యామిలీ తోటి. మరి ఈ అవకాశం మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు మీరు, ఓకేనా?